స్థాపించిన సహోదరి డెబోరా గారి జీవితము సాక్ష్యం బట్టి ఎంతో వందనాలు. ఆ సహోదరి ఎంతో దూరదర్శనంతో తండ్రి ప్రకటన గ్రంథం వలన సార్వత్రిక సంఘం మేలు పొందాలని ఈ వేదికని స్థాపించారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు, ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ 7 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథం మర్మాలు మేము తెలుసుకోవాలి. మేము రెండో రాకడ కొరకు సిద్ధపడాలి, వేరేలను కూడా సిద్ధపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ బిడ్డలను అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ సమయంలో మీ దీనదాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథంతో కూడిన బైబిల్ స్టడీని మరి మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే నేను ఎప్పుడు ఒక విషయము మీతో పంచుకొని ముందుకు వెళ్తుంటాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న మంచి గుణముల బట్టి, ప్రత్యేకమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. వేరే పరిచర్యలు కూడా ఈ లోకంలో ఉన్నాయి, అవి కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆరాధన పరిచర్య అని మనం ఎలాగ చెప్పగలుగుతున్నాం, అది కూడా నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య అన్ని కూడా ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని మనం ఆరాధించడము నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంని మనం ఆధారం చేసుకొని ప్రతి ప్రకటన గ్రంథంతో కూడిన బైబిల్ స్టడీ మనము స్టార్ట్ చేసుకుంటాం. మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నారు. మర్మాలు మనము ఎప్పుడు గ్రహిస్తాము, ఒక ఉత్సాహం మన హృదయంలో కలుగుతుంది, ఒక ఉజ్జీవము పుడుతుంది. ప్రభా, ఈ లేఖన భాగం నేను అనేక సార్లు చదివాను ప్రభా, కానీ ఈ కోణం నుంచి చూడలేదు ప్రభా అని మన హృదయంలో ఒక ఉత్సాహము ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. సో మన దేవుడు మర్మాలు బయలుపరిచే దేవుడు. దాన్ని బట్టి ఆయనను ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. ఎప్పుడు లక్కనే ఇంకొక వాక్య భాగం కూడా నేను ఎప్పుడు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథంని అర్థం చేసుకున్నటకు పునాది వాక్య భాగం ఏమనగా మొదటి అధ్యాయం 19వ వచనం. మొదటి అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడి ఉన్నది? యోహాను, నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. చూడండి, చందు బ్రదర్ కూడా దాంతో కూడిన స్లైడ్ కూడా మనకు చూపిస్తున్నారు. Therefore write the things which you have seen, which you are seeing, and things which will take place. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆ మొదటి అధ్యాయం 19వ వచనంలోనే మనము చూసుకోవచ్చు. దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించటము నేను మీతో ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. మొదటి అధ్యాయంని మనం ఏమంటామంటే పాస్ట్, అప్పటి వరకు ఏమేమి జరిగిందో దాని సారాంశం అంతా కూడా మొదటి అధ్యాయంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు రక్షణ ప్రణాళిక మొదటి గుడ్ ఫ్రైడే దినంన సమాప్తం చేయటం, దాని తర్వాత పెంతెకోస్తు దినం నుంచి సువార్త ప్రకటింపబడటం, సువార్త ప్రకటింపబడే సమయంలో శిష్యులందరూ కూడా శ్రమలకి గురి అవ్వటం. దాంట్లో యోహాను కూడా ఉన్నాడు. యోహాను శ్రమలకి గురి అయ్యాడు కాబట్టే డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో వచ్చేస్తుంది. 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. 7 సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు
అవి 2000 సంవత్సరముల క్రితం రాయబడిన మాటలు, పలికిన మాటలు. దాన్ని మనం ప్రజెంట్ అని ఎలాగ చెప్పగలుగుతున్నాం? ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే ఇప్పుడు మనం 2025లో కూడా మనం తీసుకుంటే అదే విషయాలు, అదే సమస్యలు మనకి కనిపిస్తాయి. సో ప్రభువారు ఆ సమస్యలకి పలికిన పరిష్కారము ఇప్పుడు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకు 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్, ప్రిపరేషన్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. 4-5 అధ్యాయాల్లో దేవుడు మనకేం చూపిస్తున్నాడు? దేవుడు సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. ఎలాగా దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడో ఆ విషయము, ఆ దాంతో కూడిన దర్శనము యోహాన్ చూస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి గుర్తు. ఎందుకు దేవుడు ఆ దర్శనము ఆ సమయంలో చూపిస్తున్నాడు? అది కూడా నేను మీతో పంచుకునే ప్రతిసారి ముందుకు సాగుతూ ఉంటాను. మరి గుర్తు చేస్తున్నాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఏమనంటే యోహాను భయంకరమైన దర్శనంలో చూడబోతున్నాడు. భయంకరమైన దర్శనంలో దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులను ఓడగొట్టుట, అటువంటి దర్శనంలో యోహాన్ చూస్తే మానసికంగా, ఆత్మికంగా ఆయన అప్సెట్ అవుతాడు. ఆయన విశ్వాసము షేకప్ అయిపోతుంది అని దేవుడు ముందే మానసికంగా, ఆత్మికంగా యోహాన్ని బలపరచుటకు ఆ సింహాసనం దర్శనము చూపిస్తున్నారు. యోహాను, నువ్వు దిగులు పడకు. తాత్కాలికంగా దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతూ ఉండొచ్చు. తాత్కాలికంగా దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తూ ఉండొచ్చు. కానీ చివరి విజయము పరిశుద్ధులది అనే సత్యం నాటుటకే యోహాన్ హృదయంలో దేవుడు సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. ఇంకా 6వ అధ్యాయం నుంచి మనము శ్రమకాలంతో కూడిన దర్శనములు, ఆ రాబోయే దినంలో జరగబోయే దర్శనములు, దాంతో కూడింది మనమంతా కూడా ధ్యానించబోతున్నామని నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే 19వ అధ్యాయం వరకు 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములు ఉన్నాయి. 20వ అధ్యాయంలో రెండో రాకడ తర్వాత 1000 పరిపాలనలతో కూడిన దర్శనము మనము ధ్యానించబోతున్నాం. 21, 22లో కొత్త భూమి, కొత్త ఆకాశం గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆల్రెడీ మనము ఇప్పటి వరకు 15 అధ్యాయాలు ధ్యానించామండి. ఈ 15 అధ్యాయాలు మనం ధ్యానించిన సమయంలో 7 ముద్రల తీర్పుతో కూడిన విషయాలంతా కూడా మనం చూసాం. అలాగే 7 బూరల తీర్పుతో కూడిన విషయాలన్నీ కూడా మనం ధ్యానించాం. పోయిన వారం 15వ అధ్యాయం నేను మీతో పంచుకుంటూ ఏమన్నాను అనంటే, 16వ అధ్యాయంలో ఏం జరగబోతుందో, ఈ పాత్రల తీర్పు భూమి మీద రాబోతుంది, దుష్టుల మీద రాబోతుంది. దాన్ని చూసి ఆల్రెడీ అన్యాయంగా చంపబడిన హతసాక్షులు పరలోకంలో ఎలాగా స్పందిస్తున్నారనేది నేను మీతో పంచుకున్నాను. అందుకే 15వ అధ్యాయాన్ని మనం ఏ సబ్-హెడింగ్ వాడి వర్ణించాము? అగనీ అండ్ ఎక్స్టసీ. అగనీ అండ్ ఎక్స్టసీ. అగనీ అంటే నొప్పి, అది ఎవరికి? దుష్టులకి. ఎక్స్టసీ అంటే సంతోషం, ఎవరికి? ఎవరు హతసాక్షులుగా చనిపోయారో ఆ పరిశుద్ధులకి. వాళ్ళు పరలోకంలో ఎలాగ ఆనందిస్తున్నారో నేను మీకంతా కూడా చూపించాను. ఎప్పుడు 7 దూతలని వాళ్ళు చూశారు, ఆ 7 దూతల చేతిలో పాత్రలని ఎప్పుడు చూశారో, ఆ హతసాక్షులుగా చనిపోయిన పరిశుద్ధులు ఎలాగ స్పందించారో, చివరిగా దుష్టులు, మమ్మల్ని అన్యాయంగా చంపిన దుష్టులు దేవుని శిక్షకి పాత్రలు అవుతున్నారనే విషయం బట్టి వాళ్ళ మనసులో సంతోషం కలుగుతున్నది. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను పోయిన వారము. 16వ అధ్యాయంకి మనం వచ్చే ముందు, 16వ అధ్యాయంతో కూడిన తీర్పులు ఏంటో అవన్నీ కూడా మనం చూసే ముందు ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియచేయాలి. ఎస్పెషలీ భారతదేశంతో కూడిన ఒక విషయం. భారతీయులు, ఇంకా చాలా మంది ఆసియా కాంటినెంట్, ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళు ఈ పంచభూతాస్ని వర్షిప్ చేస్తూ ఉంటారు. చందు బ్రదర్, యూ కెన్ గో టు దట్ స్లైడ్. పంచభూతాస్ అంటే ఏంటి అనేది మనం చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనిషి బతుకున్నాడు అని అంటే గాలి వలన, అలాగే సూర్యుడి వలన. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది కూడా నేను మీకు చూపించబోతున్నాను, కానీ దీనికంటే ముందు ఆ స్లైడ్ కూడా మీకు చూపిస్తాను. పంచభూతాస్,
మనిషి బతికి ఉన్నాడు అని అంటే భూమి వలన, నీళ్ల వలన, సూర్యుడి వలన, ఆకాశం వలన, గాలి వలన అని చాలామంది ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళు అనుకొని ఈ ఐదిటిని పూజించటం మనం గమనిస్తూ ఉంటాం. భూమిని, నీళ్ళని, సూర్యుడిని, ఆకాశంని, అలాగే గాలిని. మనము క్రైస్తవులంగా తప్పుదారిలో వెళ్ళే ఐందవ స్నేహితులకు చెప్పేది ఏంటంటే ఈ అన్ని కూడా ముఖ్యమే. భూమి అవసరం, నీళ్ళు అవసరం, సూర్యుడు అవసరం, ఆకాశం అవసరం, గాలి అవసరం. కానీ ఈ అవసరమైన విషయాలని అవసరమైన వస్తువులని సృష్టించిన దేవుడు ఆయన పూజార్హుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సృష్టిని మీరు పూజించకండి, సృష్టికర్తని పూజించండి అని మనము చెప్తూ ఉంటాం. ఇప్పుడు నేను మీతో ప్రారంభంలోనే 6వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక విషయం పంచుకున్నాను. అదేంటంటే ఈ 7 సంవత్సరాల శ్రమకాలంని మనం ఐగుప్తు శ్రమలతో పోల్చొచ్చు అని నేను మీతో పంచుకున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ ఐగుప్తు శ్రమలు అలాగే ఈ 7 సంవత్సరాల శ్రమల మధ్యన ఉన్న ఒక ప్రాముఖ్యమైన పోలిక ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? మనం అనేక సార్లు నేను ఇది అడిగి ఉన్నాను. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ద ఈజిప్షియన్ ఓస్ అండ్ దిస్ 7-year ట్రిబులేషన్ పీరియడ్ ఓస్? చెప్పండి. వెరీ గుడ్ చందు బ్రదర్. చందు బ్రదర్ ఎంత చక్కగా ఆన్సర్ ఇచ్చారు. ఏమనంటే ఆ గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఐగుప్తులో వచ్చిన మొదటి శ్రమ ఏంటంటే నైల్ నదిలో ఉన్న నీళ్లు నెత్తురుగా మారిపోవుట. చివరి శ్రమ ఏంటంటే జ్యేష్ఠ కుమారులు చంపబడుట. ఇప్పుడు ఈ రెండింటిని మనం పోలిస్తే నైల్ నది నీళ్లు నెత్తురుగా మారుట, అలాగే జ్యేష్ఠ కుమారులు చంపబడుట, అన్నిటికంట ఇది భయంకరమైన తీర్పు. మొదటి తీర్పా, చివరి తీర్పా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చివరి తీర్పు. జ్యేష్ఠ కుమారులు చనిపోవుట అది అన్నిటికంటే భయంకరమైన తీర్పు. దాని వలన ఫారో మనసు చివరిగా కదిలింపబడుతుంది. అప్పటి వరకు ఆయన మనసుని కఠోరపరుచుకొని నేను ఇజ్రాయేలీలను విమోచించను అని అన్నాడు. కానీ ఆ చివరి తీర్పు ఎప్పుడు వచ్చిందో, జ్యేష్ఠ కుమారులు చనిపోవుట, దాన్ని బట్టి ఆయన చివరిగా కదిలింపబడి ఈ రాత్రి వేళే మీరు వెళ్ళిపోండి అని మోషేని పిలిపించి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం చూసాం ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా బూరల తీర్పు ముద్రల తీర్పు కంట గంభీరమైనది. అలాగే ఇప్పుడు పాతల తీర్పు, మొదట్లో వచ్చిన ముద్రల తీర్పు ఇంకా బూరల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. ఈ భయంకరమైన పాతల తీర్పుకి అర్హులు ఎవరు అని అంటే ఆకాశంలో వెగురుతూ సువార్త ప్రకటించిన ఆ దేవదూత మాటలు కూడా మీరు వినట్లేదు. చూడండి, ఎప్పుడు ఫారో భయంకరమైన తీర్పుకి అర్హుడయ్యాడు. అప్పటి వరకు ఎన్నో సూచనలు దేవుడు చూపించారు. నైల్ నది నీళ్ళు అవటం, నైల్ నది నీళ్లు నెత్తురుగా మారటమే కాదు, అక్కడ కప్పలు వస్తున్నాయి, పేనులు వస్తున్నాయి, వడగండలు వచ్చినాయి, చీకటి కమ్మింది. ఆ సూచనలు బట్టన్నా ఫారో మారు మనసు పొందుంటే చివరి తీర్పు వచ్చేది కాదు. కానీ ఆయన మనస్సు ప్రతిసారి కఠోరపరుచుకొని దేవుని మాటలు వినలేదు కాబట్టి చివరి తీర్పు వచ్చింది. సో చివరి తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పుకి ఐగుప్తు ప్రజలు, ఫారో అర్హులు అనే మాట మనము నమ్మొచ్చు. సో అలాగే భయంకరమైన పాతల తీర్పుకి ఎవరు అర్హులు అవుతున్నారు? అరే, సువార్త దేవదూత ప్రకటించటం వీళ్ళందరూ కూడా చూశారు. అయినా సరే మనసు కఠోరపరుచుకొని దేవుణ్ణి పూజించకుండా చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు విరోధిని వీళ్ళు పూజిస్తున్నామని ఏం గుర్తు వాళ్ళ శరీరంలో పెట్టుకుంటున్నారు? కుడి చేయి ఇంకా నొసటి మీద ఆయన నంబర్ వేసుకొని కూర్చొని ఉన్నారు. సో వీళ్ళు అన్నిటికంటే భయంకరమైన తీర్పుకి అర్హులు. ఇంకొక పోలిక కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆ 7 సంవత్సరాల శ్రమకాలము తర్వాత ఇప్పుడు
ఈ పా ఈ పాత్రల తీర్పు ఏమనంటే, ఇప్పుడు నేను చందు బ్రదర్ని ఆ స్లైడ్ చూపించమని చెప్తాను. బ్రదర్, ఆ ఐగుప్తు శ్రమలతో కూడిన ఆ స్లైడ్ ఇప్పుడు మీరు చూపించండి. ఆ ఏమవుతున్నది? ప్రతి తీర్పు అప్పుడు ఐగుప్తు ప్రజలు ఏ దేవుళ్ళని పూజిస్తున్నారో ఆ దేవుళ్ళందరి మీద దేవుని శక్తి గొప్పది అనే మాట ఐగుప్తు ప్రజలు గ్రహించేటట్లు దేవుడు చేస్తున్నాడు. మరి చెప్తున్నాను, మొదటి తీర్పు ఏంటి? నైల్ నది నెతురుగా మారుట. నేను ఇక్కడ చదువుతున్నాను చూడండి. వాటర్ ఇంటూ బ్లడ్. ద నైల్ రివర్ ఇస్ సెట్ టు బి ద బ్లడ్ ఆఫ్ ది అండర్ వరల్డ్ గాడ్ ఓరిసిస్. చూడండి, నైల్ నదిని ఓరిసిస్ దేవుడు అని అనుకొని పూజించేవారు ఇజ్రాయేలీలు. ఎప్పుడు నైల్ నది నీళ్ళని దేవుడు నెతురుగా మార్చాడో, అరే ఓరిసిస్ ఎవర్రా బాబు, ఓరిసిస్ కంటే నా శక్తి గొప్పదని దేవుడు రుజువుపరిచాడు. నేను అన్ని కూడా ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను మీకు. నీగమకాండం మరి 8వ అధ్యాయం మొదటి 15 వచనాలను మనం చూస్తే కప్పలను దేవుడు పంపిస్తున్నాడు. కప్పలని వాళ్ళు ఆ సమయంలో పూజించేవారు. ఫ్రాగ్, చందు యూ కెన్ పాయింట్ ఎ కర్సర్, ఫ్రాగ్స్ ఇన్వేషన్. హెగెట్ అనే దేవుడిని వాళ్ళు పూజించేవారు. హెగెట్ అంటే కప్ప ఫేస్ అన్నమాట. దట్ ఈస్ సెట్ టు బి ద గాడెస్ ఆఫ్ బర్త్ అండ్ ఫర్టిలిటీ. ఎవరు పిల్లలు లేరో, ఎవరు గొడ్రాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా హెగెట్ అనే దేవుడి దగ్గర వెళ్ళి పూజించేవారు. మాకు గర్భఫలం ఇవ్వండి, గర్భఫలం ఇవ్వండి. ఆ దేవత ఆర్ ఆ దేవుడు ముఖం ఎలాగుండేది అంటే కప్పల ముఖం. కప్పలను పంపించి దేవుడు ఏం రుజువుపరుస్తున్నాడు? ఈ కప్పలు కూడా నా స్వాధీనంలోనే ఉన్నాయి అనే సత్యం దేవుడు చూపిస్తున్నాడు. అలాగే మూడో తీర్పు, లైస్ ఆర్ gnats ఇన్వేషన్, అంటే పేన్లు వస్తున్నాయి. పేన్లు వాజ్ ద గాడ్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ ద స్టార్మ్స్. వాళ్ళ ఐగుప్తు దేవుళ్ళు ఒక దేవుడు, ఆయన ముఖము ఈ పేన్ల వలె ఉండేది. ఆ దేవుడే అరణ్యంకి దేవుడు. అలాగే ప్రతి స్టార్మ్ అంటే గాలివానకి ఆయనే దేవుడు అని పూజించేవారు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ ఐఎమ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది అర్థం చేసుకుంటే ఇంకా పాత్రల తీర్పుని మనం ఇంకా సులభంగా అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమొస్తున్నది? ఈ 5వ తీర్పు ఏంటి మరి? అక్కడ వస్తున్నాయి, ఫ్లైస్ వస్తున్నాయి. ఫ్లైస్ వస్తుంటే ఆ ఐగుప్తు ఫారో చూడండి, దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎలాగ చేస్తున్నాడు. అనిమేషన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. బీస్ ఆర్ ద ఫ్లైస్ ఇన్వేషన్. అమాన్ రా, ద సపోజ్డ్ క్రియేటెడ్ గాడ్ హ్యాడ్ హెడ్ ఆఫ్ ద బీటిల్స్. అంటే ఈ పురుగుల తల కలిగి ఉన్న వ్యక్తి, ఆ తల కలిగి ఉన్న దేవుడి పేరు ఐగుప్తులో అమాన్ రా. ఓకే, అటువంటి పురుగులను కూడా దేవుడు పంపించి ఐగుప్తు ప్రజల మీద ఏమని రుజువుపరుస్తున్నాడు? అరే ఆయన శక్తి ఈ పురుగుల మీద కంట గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే డిజీజ్ ఆన్ లైఫ్ స్టాక్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ తీర్పు ఏమొచ్చింది? వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు, మేకలు అవన్నీ కూడా చనిపోతున్నాయి. డిజీజ్ ఆన్ లైఫ్ స్టాక్. హాథోర్ వాజ్ అ స్కై గాడ్ విత్ కౌ హెడ్ అండ్ ఆపిస్ వాజ్ ద బుల్ గాడ్. చూడండి, ఆకాశం నుంచి వర్షం వస్తుంది అని అంటే ఐగుప్తు ప్రజలు ఎవరిని పూజించేవారు వర్షంల కొరకు? హాథోర్ అనే ఆ వర్షం దేవుడు ఆర్ ఆకాశంలో ఉన్న దేవుడు. ఆయనకి ఏ తల ఉండేది అంటే ఇక్కడ చూడండి, కౌ హెడ్ ఉండేది, అంటే ఒక ఆవు తల ఉండేది. ఓకే, ఆపిస్ వాజ్ ద బుల్ గాడ్. ఎద్దుల ముఖము, ఎద్దుల తల ఉండేది. దాని తర్వాత బాయిల్స్ వచ్చినాయి, శరీరంలో ఏమొచ్చినాయి? పుండ్లు వచ్చినాయి. ఇన్క్యూరబుల్ బాయిల్స్. సెక్మెత్ was the Egyptian goddesses who was a protector from diseases. Inholop was the god of medicine and Sunu was god of pestilence. దేవుడు ఏం చూపిస్తున్నారు? వాళ్ళ శరీరంలో పుండ్లు తీసుకొని వచ్చి ఏమని చూపిస్తున్నారు? అరే మీరు సెక్మెత్ అనే దేవతని పూజిస్తున్నారు. సెక్మెత్ మిమ్మల్ని రోగాల నుంచి కాపాడాలి, దాని గురించే మీరు పూజిస్తున్నారు. ఆ సెక్మెత్ శక్తి కంటే నా శక్తి గొప్పది. సెక్మెత్ మిమ్మల్ని రక్షించలేకపోయింది. నేను పుండ్లు పంపించినప్పుడు మీ శరీరాల్లో పుండ్లు వచ్చినాయి అని దేవుడు రుజువుపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్ని లోతులో నేను ఇవన్నీ కూడా మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, చివరిలో నేను సహోదరి జయంతి చేత సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం చదివించబోతున్నాను. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 4వ వచనం. దాని తర్వాత
వడగండలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఫారో వడగండల నుంచి ఎలాగా ఆయనని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో మనం చూస్తున్నాం. హెయిల్ మిక్స్డ్ విత్ ఫైర్. సెట్ అనే ఒక దేవుడిని వాళ్ళు పూజించేవారు. ఆ సెట్టే స్టామ్స్ తీసుకొని వచ్చేవాడు. అలాగే నట్ అనే దేవత ఆకాశంకి దేవత. ఎక్కడి నుంచి వస్తుంది? వడగండలు ఆకాశం నుంచే వస్తున్నాయి. సో దేవుడు ఏం రుజువుపరుస్తున్నాడు? ఈ సెట్ దేవుడు అన్నా నట్టు దేవుడు అన్నా మిమ్మల్ని రక్షించలేడు, నా శక్తి ఈ దేవుళ్ళ కంట గొప్పది అని దేవుడు చూపిస్తున్నారు. దాని తర్వాత ఏమొచ్చింది? అక్కడన్నా ఫారో మారు మనసు పొందాడా? ఇజ్రాయేలీలను వెళ్ళుటకు అనుమతించాడా? అనుమతించలేదు. ఆయన ప్రజలు, ఆయన కింద ఉన్న నాయకులు అందరూ కూడా మనసుని కఠోరపరుచుకున్నారు. కాబట్టి దేవుడు ఏం పంపించాడు? దాని తర్వాత తెగుళ్ళు వచ్చినాయి. సారీ, ఇది లోకస్ ఇన్వేషన్, అంటే పురుగులు వచ్చినాయి. లోకస్ ఇన్వేషన్ ఫ్రమ్ ద ఈస్ట్. తెరుత్స్ వాజ్ అ గాడెస్ ఆఫ్ హార్వెస్ట్. అంటే మాకు వ్యవసాయం బాగా జరుగుతుంది అని అంటే తెర్ముత్స్ అనే ఒక దేవతని వాళ్ళు పూజించేవారు. అలాగే నెప్రి అనే దేవుడిని పూజించేవారు, అంటే మాకు మంచిగా వ్యవసాయం జరగాలని. అలాగే సేత్ అనే ఒక దేవుడిని పూజించేవారు, మా వ్యవసాయం బాగా జరగాలి అని అంటే ఈ 3 దేవుళ్ళని వాళ్ళు పూజించేవారు. కానీ ఎప్పుడు లోకస్లు వచ్చినాయో, ఆ పురుగులు వచ్చి ఆ పంటలన్నింటినీ కూడా ఎప్పుడు తిని వేసేసినాయో, దేవుడు ఏం రుజువుపరిచాడు? ఈ 3 దేవుళ్ళ కంట ఆయన శక్తి గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని తర్వాత ఏమొచ్చింది? ఎప్పుడన్నా మారారా? వ్యవసాయం అంతా కూడా దెబ్బతిన్నప్పుడు ఐగుప్తు ప్రజలు మారారా? ఫారో మారాడా? ఫారో మారలేదు. అప్పుడు ఏమొచ్చింది? చీకటి కమ్మింది, డార్క్నెస్ ఓవర్ ఈజిప్ట్. హాతార్ వాస్ ఎట్ అనదర్ స్కై గాడ్, రా వాస్ ద సన్ గాడ్. ఈ 2 దేవుళ్ళని కూడా వాళ్ళు పూజించేవారు. హాతార్ వచ్చి ఆకాశంకి ఒక దేవుడు, రా అనేవాడు సూర్యదేవుడు. సో ఆ దేవుళ్ళ కంట నా శక్తి గొప్పది అని దేవుడు చూపించాడు. ఎప్పుడు? చీకటి కమ్మినప్పుడు. ఐగుప్తు అంతా కూడా చీకటి వచ్చింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చీకటి అంతా కూడా ఐగుప్తుని కమ్మినప్పుడు ఒక చోటలో చీకటి లేదు, ఆ చోట పేరేంటి? అది గోషేన్. గోషేన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారో అక్కడ ఎప్పుడు లెక్కనే వెలుగుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే వేరే ఈ శ్రమలు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మీద ఈ పురుగులు వచ్చినప్పుడన్నా ఆర్ వేరే శ్రమలు వచ్చినప్పుడన్నా గోషేన్లో అన్ని కూడా నార్మల్గా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. 91వ కీర్తన రాసినప్పుడు 91వ కీర్తన మొదట్లో రాయబడిందా, లేకపోతే ఐగుప్తు శ్రమలు మొదట్లో జరిగినాయా చరిత్రలో? చెప్పండి. 91వ కీర్తన మొదట్లో రాయబడిందా, లేకపోతే ఐగుప్తు శ్రమలు మొదట్లో జరిగినాయా? 91వ కీర్తన ఎవరు రాశారు? రాసుంటే దావీదన్నా సొలొమోన్ అన్నా ఎవరైనా రాసుండొచ్చు. మీరే చెప్పండి. ఐగుప్తు శ్రమలు అయిన తర్వాత. ఐగుప్తు శ్రమలు అయిన తర్వాత. ఈ చరిత్ర అంతా కూడా ఆ కీర్తనకారుడికి తెలుసు. కాబట్టి ఏ తెగులు మీ గూడారం దగ్గర రాదు అని అంటున్నాడు. అదే 10,000 మంది ఇటువైపు కూలినా, 20,000 మంది ఇంకొక వైపు కూలినా తెగులు మాత్రం మీ గూడారంకి రాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చరిత్రలో ఆ సత్యమైన గమనించి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, ఐగుప్తు దేశంలో అంతా కూడా అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని తెగుళ్ళు, అన్ని పురుగులు వచ్చినప్పుడు గోషెన్లు ఏం రావట్లేదే? ఎందుకంటే దేవుని కాపుదల భద్రత అక్కడ ఉంది కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో చివర్లో ఏమైతున్నది అది కూడా చందు బ్రదర్ మనకు చూపిస్తారు. జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నారు. ఒక పేదరికంలో ఉన్న అబ్బాయి నుంచి ఫారో ఇంట్లో ఉన్న కుమారుడు వరకు అందరు కూడా చనిపోతున్నాడు. ఫారో చేతిలో కూడా చూడండి చనిపోయిన కుమారుడు మనకి కనిపిస్తున్నాడు. సో ఆ దినమున ఏం జరిగింది అనేది దేవుడు సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనంలో రాపించాడు. అంటే ఈ 10 శ్రమల ద్వారా దేవుడు ఏం రుజువుపరిచాడు, ఇంకా జ్యేష్ఠ కుమారులను కూడా చంపివేసి మరణదూత చేత దేవుడు ఏం రుజువుపరిచాడు. అమ్మా ఇప్పుడు చదువమ్మా, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 4వ వచనం. ఇదంతా కూడా 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంతో కూడింది కాబట్టి ఇన్ని వివరాలు నేను మీతో పంచుకుంటున్నాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు ఐగుప్తులో దేవతలకును యెహోవా తీర్పు తీర్చును.
ఇజ్రాయేలీలు రామసేతులో నుండి బయలుదేరి సుకోతులోకి దిగి సుకోతులో నుండి వాళ్ళు బయలుదేరి అరణ్యపు కడనున్న హెతేములోకి దిగిరి. హేతాములో నుండి బయలుదేరి బయలెప్పోనున ఎదుటనున్న పిహోహీరోతు తట్టున తిరిగి మిగ్లోతునకును ఎదుట దిగిరి. థ్యాంక్ యూ అమ్మా. ఏం చేశాడు ఆ రోజు దేవుడు? ఐగుప్తు దేవుళ్ళకి తీర్పిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 16వ అధ్యాయానికి మనం వస్తే ఈ పంచభూతాస్ అన్ని కూడా నా స్వాధీనంలో ఉన్నాయి అని దేవుడు రుజువుపరచబోతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్పెషలీ భారతదేశం ఇంకా ఆసియా ఖండంలో ఉన్న కొన్ని దేశంలో దేన్ని పూజిస్తారు? భూమిని. అయ్యో, భూమి దేవత అని అంటారు. ఆ భూమి దేవతకి ఒక రూపం కూడా సృష్టించి పిక్చర్ పెట్టుకొని పూజిస్తుంటారు. సూర్యుడిని పూజిస్తుంటారు. గాలి దేవుడు అని అంటారు. అలాగే నీళ్ళు దేవుడు అని అంటుంటారు. అన్నీ కూడా నా స్వాధీనంలో ఉంది అని ఈ పాతల తీర్పు ద్వారా దేవుడు రుజువుపరచబోతున్నాడు. అది ఆల్ విత్ మీ. అందుకే ఇన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. ఐగుప్తు శ్రమలు, 7 సంవత్సరాల శ్రమల మధ్యన ఎన్నో పోలికలు మనకి కనిపిస్తాయి. అక్కడ కూడా ఐగుప్తు దేవుళ్ళందరూ కూడా మన యెహోవా దేవుడి ముందు నిలిచి ఉండడానికి వాళ్ళకి శక్తి లేదు అని దేవుడు రుజువుపరిచాడు. అలాగే ఇక్కడ కూడా ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా ఏం రుజువుపరుస్తున్నాడంటే, అరే మీరు సృష్టిని పూజిస్తున్నారు, సృష్టి అంతా కూడా నా స్వాధీనంలో ఉంది అనే సత్యంని దేవుడు రుజువుపరుస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు ఇదంతా కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ పాతల తీర్పు మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఈ పాతల తీర్పుకి ఎవరు అర్హులు? దేవదూత సువార్త ప్రకటించినా సరే వీళ్ళు మనసు కఠోరపరుచుకొని మేము క్రీస్తు విరోధినే పూజిస్తామని నిర్ణయించుకున్న ప్రజలు. ఆయనను పూజిస్తున్నామనే దానికి రుజువు ఏంటి? క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చేత ఏ ముద్ర వీళ్ళని వేయించుకోమని చెప్పాడో ఆ ముద్ర వేయించుకొని క్రీస్తు విరోధియే దేవుడు అని అనుకొని కూర్చున్న వ్యక్తుల మీద దేవుని ఉగ్రత ఎలాగొస్తుందో ఇప్పుడు మనము అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ముందుకు వెళ్తూ మనము నేర్చుకుందాం. 16వ అధ్యాయంకి మనం వద్దాం. మొదటి పాతల తీర్పు. ఆ మొదటి పాతల తీర్పు వలన ఏం జరుగుతుంది అది మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, సహోదరి జయంతి గారు కూడా మనకి ఆ వాక్య భాగం చదివి వినిపించే సమయంలో ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్ అక్కడక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. 16వ అధ్యాయం 2వ వచనం అమ్మ. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. పిక్చర్ అలాగే చూపించండి. అలాగే ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి పెట్టాలో అక్కడ కర్సర్ పెట్టండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్ర భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకును నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. రెండవ దూత మొదటి దూత ఫస్ట్ దూత మొదటి పాత్రల తీర్పుతో కూడింది. మనం చూద్దాం. వాళ్ళ శరీరంలో ఏమొస్తున్నాయి? పుండ్లు వస్తున్నాయి, భయంకరమైన పుండ్లు, పస్సు కారే పుండ్లు. ఆ పుండ్ల నుంచి ఏం కారుతూ ఉంటది? పస్సు కారుతూ ఉంటది. ఎవరి మీద వస్తున్నది? ఎవరు ఆ ముద్ర వేసుకుంటున్నారు? చంద్ర బ్రదర్, లెట్స్ లుక్ అట్ దట్ స్లైడ్. అక్కడ చూడండి ఎవరెవరి శరీరాల మీద ఈ పుండ్లు వస్తున్నాయి అని అంటే వాళ్ళ నొసటి మీద మనకి ఏం కనిపిస్తున్నది? 666 మార్క్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎవరి మీద ఈ పుండ్లు వస్తున్నాయి. 666 వాళ్ళ నొసటి మీద, ఎవరెవరి నొసటి మీద కనిపిస్తుందో వాళ్ళ శరీరంలో ఈ భయంకరమైన పుండ్లు కలుగుతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది మొదటి పాత్రల తీర్పు. కానీ దేని మీద దూత ఆ పాత్రని వేసిందంట? భూమి మీద. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పంచభూతాసులో ఒక భూత ఏంటి? భూమి. భూమిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు చాలా మంది. భూమి దేవుడు, భూమి దేవత అని పూజిస్తూ ఉంటారు. అరే ఆ భూమి దేవుడు, ఆ భూమి దేవత కూడా మిమ్మల్ని కాపాడలేడు అని దేవుడు రుజువుపరుస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనం రెండో పాత్రల తీర్పుకి మనం వెళ్దాం. మనం ఆల్రెడీ ఒకటి చూసాం. ఏమనంటే బూరల తీర్పు అప్పుడు ఎప్పుడు ఒక బూర సముద్రం మీద వేయబడిందో 3వ భాగం సముద్రము నెత్తురుగా మారింది. 3వ భాగం సముద్రము నెత్తురుగా మారింది. అంటే ఆల్రెడీ
బూరల తీర్పు కంటే ముందు ముద్దుల తీర్పు ఉండింది. ముద్దుల తీర్పు, మూడో ముద్దుల తీర్పు అప్పుడు నేను మీకు చూపించాను, ఆ స్లైడ్ కూడా చూపించాను. ఎలాగా ప్రపంచమంతా కూడా కరువు వస్తుందో నేను మీకు చూపించాను. భయంకరమైన ఆకలితో ప్రజలు బాధపడుతుంటారు. సో ఆ సమయంలో ఈవెన్ వెజిటేరియన్స్, కోమ్టోల్డ్, ఎవరు గుడ్డు కూడా తినరో వాళ్ళు కూడా చేప తినటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కనీసం చేపలు నీళ్ళలో దొరుకుతున్నాయి అని. సో ఎప్పుడు సముద్రం మూడో భాగం నెత్తురుగా మారుతుందో అక్కడ ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయి. సో చేపల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఆ కరువు ఇంకా భయంకరంగా మారుతుంది ఎప్పుడు? బూరల తీర్పు అప్పుడు. కానీ బూరల తీర్పులో మూడో భాగమే సముద్రము నెత్తురుగా మారింది. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందంట రెండో పాత్రల తీర్పు అప్పుడు? చూద్దాం. చంద్ర బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ ఆల్సో. సహోదరి కూడా చదివినిపించేటప్పుడు ఎక్కడెక్కడ బ్రదర్ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. 16వ అధ్యాయం 3వ వచనం అమ్మ. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటి దాయను. అందువలన కర్జర్ పెట్టి చూడండి సముద్రం ఎలాగా నెత్తురుగా మారిపోతుందో. సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చను. జీవ జంతువులన్నీ కూడా చచ్చు. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మా జయంతి మ్యూట్ చేసుకోమా, కొంచెం రీసౌండ్ వస్తుంది. అయితే జాగ్రత్తగా వినండి. ఈ బూరల తీర్పు అప్పుడే మూడో భాగం సముద్రము నెత్తురుగా మారినప్పుడే కరువు ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు చేపలు కూడా దొరుకుతలేవు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మూడో భాగము సముద్రం నెత్తురైనప్పుడే కరువు పరిస్థితి అంత గంభీరంగా ఉంటే, సముద్రం అంతా కూడా నెత్తురుగా మారిపోతే, చేపలు అన్నీ కూడా చనిపోతే, ఇప్పుడు కరువు పరిస్థితి ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుందా? చాలా భయంకరంగా ఉంటుందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరన్నా ఈ శ్రమకాలంలో ఉండాలని కోరుకుంటున్నారా? అందరం కూడా బాప్తిజం తీసుకొని మన పేర్లు జీవ గ్రంథంలో ఉండేటట్లు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఇంకా ఆరోహణము అయి మనము మొదట్లో వెళ్ళిపోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చిన్న నరకం. అరే కోవిడ్-19 ప్రపంచము తట్టుకోలేకపోయింది. కోవిడ్-19 ఊపేసింది ప్రపంచంని. 7 సంవత్సరాల శ్రమకాలము చిన్న నరకం అవబోతుంది ప్రపంచం. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో కోవిడ్-19 తట్టుకొని ప్రజలు, కోవిడ్-19 అప్పుడే అయ్యో అయ్యో అని చెప్పిన ప్రజలు 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎలాగుంటారు ఒకసారి ఆలోచించండి. చిన్న నరకంని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో మనము ధన్యులం. మనం మొదట్లో ఆరోహణమై వెళ్ళిపోతాం. ఎవరన్నా ఇంకా మారు మనసు పొందలేదు అని అంటే మన గుంపులో ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన దినం. యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి మన పేర్లు జీవ గ్రంథంలో నమోదయ్యేటట్లు మనము చేయాలి. సొంత రక్షకుడుగా ఆయనని అంగీకరించాలి. దేవుడు ఎందుకు కోవిడ్-19 అనుమతించాడు? ఒక అపిటైజర్గా చూపించాడు ప్రపంచంకి. బాబు, అన్నీ నా స్వాధీనంలో ఉంది. మీ దగ్గర ఉన్న మోడర్న్ డే టెక్నాలజీ అది ఇది ఇది అదంతా కూడా మిమ్మల్ని కాపాడలేదు అని దేవుడు ఆల్రెడీ రుజువుపరిచాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము మూడో పాత్రల తీర్పుకి మనం వెళ్దాం. మొదటి పాత్రల తీర్పు అప్పుడు దుష్టుల శరీరం అంతా కూడా ఏమొస్తుంది? దుష్టుల శరీరంలో మీద పుండ్లు వస్తున్నాయి, భయంకరమైన పుండ్లు వస్తున్నాయి. రెండో పాత్రల తీర్పు అప్పుడు సముద్రం అంతా కూడా నెత్తురుగా మారుతుంది. అయితే ఆల్రెడీ ఒక చిన్న అపిటైజర్గా దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఈ పిక్చర్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. కాలిఫోర్నియాలో కొన్ని సంవత్సరాల క్రితం, ఇది గూగుల్లో కూడా మీకు కనిపిస్తుంది. కాలిఫోర్నియా అనే పట్టణము, సముద్రం పక్కనున్న పట్టణము. అక్కడ కూడా సముద్రము ఎర్రగా మారింది. అక్కడ కూడా సముద్రము ఎర్రగా మారింది. చేపలు, అనేక చేపలు చనిపోయినాయి. దేని వలన నీళ్లు నెత్తురుగా మారింది అనేది సైంటిస్ట్ అందరు కూడా, చంద్ర బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్, చూడండి. కాలిఫోర్నియా పక్కనున్న సముద్రం అంతా కూడా నెత్తురుగా మారటము, ఇది అందరు కళ్ళారా చూసిన విషయం. ఎందుకు ఇలాగా నెత్తురుగా మారింది? ఆ నైల్ నది నీళ్లు ఎందుకు నెత్తురుగా మారింది? బహుశా అప్పుడు
ఆధునిక సదుపాయాలు లేవు, ఎవరు కూడా నీళ్ళని తీసుకొని ఎగ్జామిన్ చేయలేదు. కానీ కాలిఫోర్నియాలో నీళ్లు నెత్తురుగా మారినప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు కొంచెం నీళ్ళని తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేశారు. సో ఏమవుతున్నది, అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, యు కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. దేవుడు కప్పలను పంపించగలిగాడు, పురుగులను పంపించగలిగాడు అని అంటే ఫంగస్ ని కూడా దేవుడు పంపించగలుగుతాడు. ఒకలాంటి ఫంగస్ నీళ్ళలో ఫామ్ అయింది. ఆ ఫంగస్ కూడా ఊపిరి తీసుకుంటుంది. జాగ్రత్తగా వినండి, అన్ని సైంటిఫిక్ మ్యాటర్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఫంగస్ కూడా అది ఒకలాంటి ప్లాంట్. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసో ఏమో కానీ హుస్సేన్ సాగర్లో అంతా కూడా ఫంగస్ వచ్చింది. హుస్సేన్ సాగర్లో ఫంగస్ అంతా గ్రీన్గా మారిపోయింది. దాని తర్వాత ఎన్నో స్టెప్స్ తీసుకున్నారు ఆ ఫంగస్ని అంతా కూడా క్లియర్ చేయుటకు. సో ఆ ఫంగస్ కూడా ఊపిరి తీసుకుంటుంది. అది ఒకలాంటి ప్లాంట్ లాంటిది. ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ని పీల్చుకుంటాయి, అవునా కదా? సారీ, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, గాలినంతా కూడా పీల్చుకుంటాయి. సో సముద్రం ఉన్న గాలినంతా కూడా ఈ ఫంగస్ పీల్చుకున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఫంగస్ గాలినంతా కూడా పీల్చుకునే సమయంలో మరి చేపలకి గాలి ఉంటుందా పీల్చుకోవడానికి? అడుగుతున్నా మిమ్మల్ని. ఉండదు. అందుకు చేపలు చనిపోతున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈవెన్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ. ఈ కాలిఫోర్నియా రెడ్ టైడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న సైంటిస్టు ఆ నీళ్ళని తీసుకొని ల్యాబ్కి తీసుకొని వెళ్ళి పరీక్షించినప్పుడు ఎందుకు ఈ నీళ్లు ఎర్రగా మారినాయి అని చూస్తే ఈ ఫంగస్ వలన ఎర్రగా మారినాయి. ఆ ఫంగస్ ఏం చేస్తుందంటే సముద్రంలో ఉన్న గాలినంతా కూడా పీల్చుకుంటుంది. గాలినంతా కూడా పీల్చుకుంటున్నది కాబట్టి ఇంకా గాలి చేపలకు అందట్లేదు. ఇంకా గాలి చేపలకు అందకుండా ఉంటే చేపలు చనిపోతున్నాయి. అది ఆల్ విత్ మీ. సో ఇదంతా కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. అందుకు దేవుడు ఏమంటున్నారు, కళ్ళు ఉన్న వార్లారా కళ్ళని వాడండి, చెవు ఉన్న వార్లారా చెవిని మీరు వాడండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇది లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎవరు క్రైస్తవులో వాళ్ళు యేసు మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఏది ఈ లోకంకి చెందిన వాళ్ళకి అర్థం కాదో అది క్రైస్తవులకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది రాబోయే 7 సంవత్సరాల శ్రమకాలంకి సూచన అని అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది? లోకంకి చెందిన వాళ్ళకి దేవుని కార్యంలో అర్థం కావు, కానీ క్రైస్తవులకి దేవుని కార్యంలో అర్థమవుతాయి. దేవుని కార్యంలో వెనకాల ఉద్దేశం ఏంటో అర్థమవుతాయి అనే మాటలు ఎక్కడున్నాయి? అది కూడా నేను చదివిపిస్తాను సహోదరి జయంతితో. చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవమ్మా. ఈ లోకరీతి మనుషులకి దేవుని కార్యంలో అర్థం కావు, ప్రకృతిలో ఎందుకు ఇలాగ అవుతుందని అర్థం కాదు. కానీ క్రైస్తవులకి వాళ్ళు యేసు మనసు కలిగి ఉన్నారు కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి తేటగా అర్థమవుతుంది. ఈ రెడ్ టైడ్స్ వచ్చినాయి కాలిఫోర్నియాలో అంటే 7 సంవత్సరాల శ్రమకాలంకి అది సూచన అని క్రైస్తవులకు అర్థమవుతుంది. COVID-19 పాండమిక్ వచ్చి భూమిని ఊపింది అని అంటే అది 7 సంవత్సరాల శ్రమకాలంకి సూచన అని క్రైస్తవులకు అర్థమవుతుంది. చదవమ్మా. 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. అన్మ్యూట్ చేసుకోమ్మా. 1 కొరింథీ 13వ వచనము. జ్ఞానమును నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆయనకు అర్థం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆల్ అండర్స్టాండ్. ఈ లోకంకి చెందిన వ్యక్తి ఈ ఆత్మ నేర్పించే మాటలు అంగీకరించాడు. ఎందుకంటే ఆయనకు అర్థం కాదు. చదవమ్మా, కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. చదవమ్మా, ఇంకా పొదరా. అవి ఆత్మ సంబంధమును చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడును? మనమైతే
క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు అక్కడ హల్లెలూయా చెప్పండి, ఆమేన్లు చెప్పండి. మనకు అర్థమవుతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు కాలిఫోర్నియా సముద్రంలో నీళ్లు నెత్తురుగా మారినాయి, ఎందుకు ఎర్రగా మారినాయి, మనకు అర్థమవుతుంది. ఎందుకు కోవిడ్-19 వచ్చింది, దేవుడు ఎందుకు కోవిడ్-19 అనుమతించాడు, ఎందుకు భూకంపాలను అనుమతిస్తున్నాడు, ఎందుకు ఇజ్రాయెల్ హమాస్ మధ్యన యుద్ధం అనుమతించాడు, మనకు అర్థమవుతుంది క్రైస్తవులంగా. ఎందుకంటే మనం యేసు ఆత్మ కలిగి ఉన్నాం. కానీ భూ సంబంధమైన వ్యక్తులకి ఇది అర్థం కాదు. ఆల్ అండర్స్టాండింగ్. సో ఆల్రెడీ ఈ సూచన కూడా అందరు గమనించారు. కాలిఫోర్నియా పట్టణం పక్కన ఉన్న సముద్రము నెత్తురుగా మారటం, ఎర్రగా మారటం అందరు కూడా కళ్ళారా చూశారు. ఎవరికి అర్థం కాదో వాళ్ళు మారు మనసు పొందరు. కానీ క్రైస్తవులకు అది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వేరేళ్ళకి వెళ్ళి చెప్పాలి. అరే, ప్రకటన గ్రంథంలో జరగబోయే సంఘటనలు, భయంకరమైన సంఘటనలు ఇప్పుడే దేవుడు కొన్ని చూయిస్తున్నాడు. వార్న్ చేయుటకు, మిమ్మల్ని సరిదారిలో తీసుకొని వచ్చుటకు అని మనం ప్రేమపూర్వకంగా బైబిల్ తీసుకొని అలాగే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ తీసుకొని పక్కన పెట్టి వాళ్ళకి చూపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవా ప్రయత్నించాడంట ఆయన ఇంటి వాళ్ళని అందరినీ కూడా ఒప్పించుటకు. నోవాకి చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. లామెకు 182 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాను కనేను, దాని తర్వాత కొడుకులని కూతుర్లని కూడా కనేను. నోవా మాటలు వాళ్ళు వినలేదు, అది వేరే సంగతి. కానీ నోవా ఆయన పని చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చివరిలో మారు మనసు పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చనిపోయే ముందు వాళ్ళు మారు మనసు పొందారు. అందుకే సువార్త చనిపోయిన వాళ్ళ కొరకు కూడా బోధింపబడిందని 2 పేతురు 4:6 మనం చదువుకున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం చూయిస్తే బహుశా ఇప్పుడు మారు మనసు పొందని వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలో ఇదంతా కూడా వాళ్ళు కళ్ళారా చూసినప్పుడు, అయ్యో ఇప్పుడు సురేష్ మా పక్కన లేడు, జయంతి సిస్టర్ మా పక్కన లేదు, విజయ్ బ్రదర్ లేడు, అందరు ఆరోణమై వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది, ఇప్పుడు అన్న మేము యేసుని అంగీకరిస్తామని అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాంసోన్ చనిపోయాడు దుష్టులతో పాటు, కానీ పరలోకం చేరాడా లేదా? సాంసోన్ చేరాడు. అలాగే చివరి గడియలో మారు మనసు పొందిన దుష్టుడు చనిపోయాడు, కానీ పరదేశకు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన ప్రయత్నాలు మనం చేయాలి. ప్రకటన గ్రంథంని తీసుకోవాలి, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ని తీసుకోవాలి, పక్కన పెట్టి చూపించాలి ప్రజలకి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనం 3వ పాత్రల తీర్పుకి మనం వెళ్దాం. సహోదరి జయంతి వినిపిస్తారు. బ్రదర్ మనకి దాంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తారు. అమ్మా చందు బ్రదర్, యు కెన్ షో ద స్లైడ్. 3వ పాత్రల తీర్పు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనము. 3వ దూత తన పాత్రను నదిలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడ పరిశుద్ధ రక్తమును ప్రవర్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చు వారి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగా తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా, ఇంకా చదువు. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పుండ్లు వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఆ స్త్రీ ఆమె తల మీద కూడా 6 ముద్ర ఉంది. పుండ్లు వచ్చేసినాయి. పుండ్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మంచి నీళ్లతో, అంటే క్లీన్ వాటర్తో ఆ పుండ్లను కడుగుతారు. ఏం చేస్తారు? పుండ్లని కడుగుతారు డాక్టర్స్. దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా వెళ్ళిపోవాలని మంచి నీళ్ళని వాడతారు డాక్టర్స్. ఇప్పుడు ఆ మంచి నీళ్లు కూడా నెత్తురుగా మారిపోయింది అంటే పుండ్లుగానే ఉండిపోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచి నీళ్ళు కూడా లేదు కడుగుటకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
మూడో పాత్రల తీర్పు అప్పుడు ఏమవుతున్నది? రెండో పాత్రలప్పుడు సముద్రం మీద ఆ పాత్ర వేయబడింది. కానీ మూడో పాత్రల తీర్పు అప్పుడు దేని మీద వేయబడింది? లివింగ్ వాటర్ రిజర్వాయర్స్ మీద. మరి ఇంకొకసారి చదవమ్మా, దేని మీద పాత్ర వేయబడింది? సముద్రం మీదనా లేకపోతే రివర్స్ అండ్ లేక్స్ మీదనా? ఇది ఇక్కడ చూడండి, ద థర్డ్ ఏంజల్ poured his bowl on the rivers and springs of water. అదే వాటర్ రిజర్వాయర్. ఆ నీళ్ళే హాస్పిటల్స్ లో వాడతారు. ఆ నీళ్ళే వాడి అందరు కూడా నీళ్లు తాగుతారు, వాళ్ళ దాహంని తీర్చుకుంటారు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us now. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు కరువు ఉండింది, ఆకలితో ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు నీళ్లు కూడా దొరకట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాహంతో కూడా బాధపడతారు. శరీరంలో పుండ్లు ఉన్నాయి, పుండ్లని కడుక్కోదానికి కూడా మంచినీళ్ళు లేవు హాస్పిటల్స్లో. మరీ చెప్తున్నాను, కోవిడ్-19 ఊపేసిందండి ప్రపంచంని. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఎవరు ఉండాలని కోరుకోవాలి? క్రైస్తవుడైతే ఎవడు కోరుకోడు. ఫర్ యు ఆల్ అండర్స్టాండ్. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఉన్నట్టు ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రకటన గ్రంథం విప్పి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా పక్కన పెట్టి చూయించాలి. నేనైతే ఆరోహణమై వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఈ లోకంలో ఉంటూ నరకంని అనుభవించకూడదు నా స్నేహితుడా అని చెప్పాలి ప్రేమపూర్వకంగా. వాళ్ళు మారకుండా ఉంటే అది వేరే సంగతి, కానీ మన పని మనము చేయాలి. అది ఆల్ విత్ మీ. అందుకే ఎవ్రీ ఫ్రైడే కూడా ఒక బైబిల్ స్టడీ అవుతుంది నాది. అక్కడ కూడా నేను ప్రకటన గ్రంథము వేరే విషయాల్లో నేను పంచుకుంటూ ఉంటాను. ఆ బైబిల్ స్టడీ పేరే అలర్ట్ అండ్ అవేక్. అలర్ట్ అండ్ అవేక్. నువ్వు సిద్ధంగా ఉన్నావా? వేరోళ్ళని సిద్ధపరుస్తున్నావా? అది ఆల్ విత్ మీ. సో ఇప్పుడు పుండ్లు ఉన్నాయి, పుండ్లు కడుక్కోవడానికి నీళ్లు కూడా లేదు. ఇప్పుడు ఆ పుండ్ల మీద వేడి పెరిగితే ఎలాగుంటుంది? బాబా. అదే పుండ్లు అట్లనే ఉన్నాయి. ఆ పుండ్ల మీద వేడి పెరిగితే ఎట్లుంటుంది? 4వ పాత్రల తీర్పుకి వెళ్దాం మనం ఇప్పుడు. చందు బ్రదర్, షో అస్ ద స్లైడ్ అండ్ సిస్టర్ జయంతి విల్ బి రీడింగ్ ఇట్. 4వ పాత్రల తీర్పు అప్పుడు ఏం జరుగుతున్నది మనకందరు కూడా తెలుసు. ఆకాశం మీద ఏమున్నది? ఓజోన్ లేయర్ అనేది ఉంది. ఏముంది ఆకాశం మీద? ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ దేని నుంచి మనల్ని కాపాడుతున్నది? సూర్యుని కిరణాల్లో అల్ట్రా వైలెట్ రేస్ అనేది ఉంటాయి. ఆ అల్ట్రా వైలెట్ రేస్ శరీరం మీద పడితే మనకి రోగాలు కలుగుతాయి. ఇంకా భయంకరంగా ఉంటుంది వేడి, అల్ట్రా వైలెట్ రేస్ మన శరీరం మీద పడితే. సో ఏమవుతున్నదంట? 4వ పాత్రల తీర్పు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూడండి, 16వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం చదవమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అన్మ్యూట్ చేసుకోమ్మా. అమ్మా జయంతి అన్మ్యూట్ చేసుకొని చదువు. 16వ అధ్యాయం 8, 9 వచనం. 8వ వచనం. 4వ దూత తన పాత్రని సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించిరి. కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి, ఇప్పుడు ఓజోన్ లేయర్ కూడా దేవుడు తీసేశాడు. చూడండి చందు బ్రదర్ ఎంత చక్కగా దాన్ని ఎన్లార్జ్ చేయండి బ్రదర్. ఆ పిక్చర్ని కూడా. సూర్యుని వేడి వస్తున్నది. ఆల్రెడీ శరీరంల మీద ఏమున్నాయి? పుండ్లు ఉన్నాయి. చూడండి, వాళ్ళ శరీరంల మీద పుండ్లు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా వేడి కూడా పెరిగింది. ఇంకా నీళ్లు కడుకోదానికి లేదు. వేడి కూడా పెరిగినప్పుడు ఇంకా చిన్న నరకంని వాళ్ళు ఈ లోకంలో అనుభవిస్తున్నారు. కానీ మారు మనసు పొందారా? ఐగుప్తు ప్రజలు ఫారో మారు మనసు పొందారా? పొందలేదు కదా. అలాగే వీళ్ళు కూడా మారు మనసు పొందట్లేదు. ఆ దుష్టుడు చూడండి, ఆ నీగ్రో ఆయన చెయ్యి చూడండి ఎట్లా ఊపుతున్నాడు దేవునికి విరోధంగా. ఇట్లా 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 ఊపుతున్నాడు. చందు బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఓకే నౌ. ఇట్లా 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 దేవునికి విరోధంగా ఊపుతున్నాడు చూడండి. అందుకే నేను ఐగుప్తు శ్రమలతో కూడిన అన్ని పిక్చర్స్ నేను మొదట్లో మీకు చూపించాను. ఎందుకంటే ఐగుప్తు శ్రమలు ఇంకా
ఈ 7 సంవత్సరాల శ్రమలు మధ్యన పోలికలు మనకి కనిపిస్తాయి. పోలికలు ఏంటి? అక్కడ కూడా గంభీరత పెరుగుతున్నది, ఇక్కడ కూడా గంభీరత పెరుగుతున్నది. అక్కడ ఉన్న దేవుళ్ళు వాళ్ళ శక్తి యెహోవా దేవుని ముందు పనికిరాదు అని యెహోవా దేవుడు చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏమవుతున్నది? పంచభూతాస్ మీద ఈ పాత్రలను వేసినప్పుడు ఆ పంచభూతాస్ అన్ని కూడా దేవుని మాటలే వింటున్నాయి, కానీ ప్రజల మాటలు వినట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి పాత్ర దేని మీద వేయబడింది? భూమి మీద. భూమిని ప్రజలు పూజిస్తూ ఉంటారు. రెండో పాత్ర దేని మీద వేయబడింది? సముద్రం మీద. మూడో పాత్ర దేని మీద వేయబడింది? నదుల మీద. నీళ్ళని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. నాలుగో మహాకుంభ్ అని, గంగా అని అక్కడ ఎక్కడ పోతూ ఉంటారు. మొన్న కూడా మహాకుంభ్ అనేది అయింది, అవునా కాదా? సో నీళ్ళని పూజిస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత నాలుగోది దేని మీద వేయబడుతున్నది? సూర్యుని మీద. సూర్యుడు మా దేవుడు, అది ఇది అని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఆ నాలుగో పాత్రలు తీర్పప్పుడు ఏమవుతున్నది? దేవుడు ఆ ఓజోన్ లేయర్ని తీసేస్తున్నాడు. యోహాన్కి ఆ విషయాలన్నీ కూడా ఆ టైంలో సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి బహుశా ఆయనకు అర్థం కాలేదు, కానీ మనకు ఈ కాలంలో అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చున్నాడు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చున్నాడు. సూర్యుని వేడి పెరుగుతున్నది అంటే ఏమవుతున్నది? ఓజోన్ లేయర్ వెళ్ళిపోతున్నది. ఓజోన్ లేయర్ వెళ్ళిపోతున్నది కాబట్టి అల్ట్రావైలెట్ రేస్ అంతా కూడా వీళ్ళ శరీరంల మీద వస్తున్నది. అల్ట్రావైలెట్ రేస్ ఆల్రెడీ వీళ్ళ శరీరం మీద వస్తున్నది అంటే వీళ్ళ శరీరం మీద ఆల్రెడీ ఏమున్నాయి? పుండ్లు ఉన్నాయి. ఇంకా ఆ నొప్పి పెరుగుతున్నది. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయినా సరే మారు మనసు వాళ్ళు పొందట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ పాత్రల తీర్పు చాలా భయంకరమైన తీర్పు చివర్లో వస్తున్నది. ఎలాగా ఐగుప్తు శ్రమల్లో తెగుళ్ళు గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు ఎలాగా పెరిగిందో మనం కూడా ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. బూరల తీర్పు ముద్రల తీర్పు కంటే గంభీరమైనది, పాత్రల తీర్పు అన్నిటికంటే భయంకరమైనది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము 5వ పాత్రల తీర్పుకి మనము వెళ్దాం. ఏమవుతున్నది? దేవుడు సూర్యుడిని వాడాడు, సూర్యుడి వేడిని పెంచాడు అని అంటే సూర్యుడు ప్రకాశించకుండా కూడా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నరకంలో ఉన్న విషయం ఏం తెలుసా? అందరు కూడా నొప్పి అనుభవిస్తారు, చీకట్లో అనుభవిస్తారు. అది ఇంకా నొప్పిని పెంచుతుంది. చీకట్లో అనుభవించటము నొప్పిని పెంచుతుంది. ఒకసారి దియమ్మ మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. ఎక్కడ దేవుడు దుష్టులను పంపిస్తున్నాడు? 25వ అధ్యాయము 30వ వచనం. సోమరిపోతులని, ఎవరు తలాంతులని సరిగా వాడట్లేదో. మత్తయి సువార్త 25వ అధ్యాయము వచనము. మరియు పనికి కలిగిన ఆ దాసుని వెలుపటి చీకట్లో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున. నేను చీకట్లో తోసివేయుడి. ఎక్కడ వేసివేయుడి? నరకం అంటే ఏంటి? ప్రజలు భయంకరమైన నొప్పిని అనుభవిస్తారు చీకట్లో. ఆ చీకటి ఆ నొప్పిని ఇంకా పెంచుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు 5వ పాత్రల తీర్పు అప్పుడు ఏం జరుగుతుంది? అది కూడా ఇప్పుడు చందు బ్రదర్ మనకి స్లైడ్ చూపిస్తుండగా సహోదరి దాంతో కూడిన వాక్య భాగం కూడా చదివి వినిపిస్తుంది. చందు బ్రదర్, లెట్స్ గో టు ద 5th బౌల్ జడ్జ్మెంట్. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు, చూడండి. 5th బౌల్ జడ్జ్మెంట్ ఇప్పుడు చదవమ్మా. 16వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనము. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను ఖర్చుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. చూడండి, సేమ్ ఐగుప్తు శ్రమలు, ఈ శ్రమల మధ్యన ఒక పోలిక. ఐగుప్తు శ్రమల్లో కూడా ఒక శ్రమ తర్వాత వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. గంభీరత పెరుగుతుంది, కానీ ఐగుప్తు ఫారో అన్న ఐగుప్తు ప్రజలన్న మారు మనసు పొందట్లేదు. ఇక్కడ కూడా ఆల్రెడీ శరీరంలో పుండ్లు వచ్చినాయి, పుండ్లు కడుక్కోవడానికి నీళ్ళు లేవు, ఇంకా వేడి పెరిగింది. ఇంకా వేడి పెరగటమే కాదు, ఇప్పుడు చీకటి కమ్మింది. అయినా సరే
ఆ నొప్పిలో కూడా మారు మనసు వీళ్ళు పొందట్లేదు. మనసు కఠోరపరచుకొని కూర్చొని ఉన్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. మనము మన స్నేహితులని నిజంగా ప్రేమిస్తున్నాము అనంటే, ఎవరెవరు ఇంకా మారు మనసు పొందలేదు వాళ్ళని నిజంగా ప్రేమిస్తున్నామంటే, ప్రకటన గ్రంథంతో కూడిన విషయాలు తీసుకొని వెళ్ళి న్యూస్ పేపర్ని కూడా పక్కన పెట్టి చూడండి, కాలిఫోర్నియాలో సముద్రాలు ఎర్రగా మారినాయి, అలాగే అవుతుందని శ్రమకాలంలో దేవుడు ముందే చెప్పాడు అని అటువంటి రుజువులు చూయించి, అలాగే COVID-19 అప్పుడు ప్రపంచం ఎలాగా కదిలింపబడిందో, COVID-19 అప్పుడు ప్రపంచం అంతా కూడా ఎలాగో దేవుడు ఊపేశాడో అదంతా కూడా మనము వాళ్ళకి గుర్తు చేసి, అరే COVID-19 మీరు తట్టుకోలేకపోయారా బాబు, ఈ 7 సంవత్సరాల శ్రమకాలం ఎలాగా తట్టుకోగలుగుతారు అని వాళ్ళని శరీరాలు తీసుకురావడానికి మనము ప్రయత్నించాలి. క్రైస్తవంగా మన బాధ్యత ఏంటంటే ఆర్వి అలర్టింగ్ అదర్స్. ఎందుకు సహోదరి దెబోరా గారు ఇంత ప్రయాసంతో ఈ జూమ్ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నారు? క్రైస్తవంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం దేవుని నామం మహిమపరచబడాలి. మనం ఏ జూమ్ మీటింగ్లో మనం పాల్గొంటున్నామో మనం అందరం కూడా, దాంట్లో నేను కూడా ఉన్నాను, మనం ప్రశ్న వేసుకోవాలి, నేను సిద్ధంగా ఉన్నానా? ఈ రాత్రి వేళ కడబూర దేవుడు ప్రధాన దూతతో ఉదిస్తే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా? నేను వేరేళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నానా? వాళ్ళని కూడా శరీరాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ ప్రశ్నలు మనము వేసుకోవాలి. సో ఈరోజు మనము ఏం చూసాము అని అంటే, ఇంట్రొడక్షన్ టు ది బౌల్ జడ్జ్మెంట్ చూసాము. పంచభూతాస్ని ఎందుకు వీళ్ళు పూజిస్తారో మనం చూసాము. ఐగుప్తు శ్రమలో ఎలాగ ఐగుప్తు దేవుళ్ళకి దేవుడు తీర్పిచ్చాడు, అలాగే ఈ పంచభూతాస్ అన్ని కూడా నా స్వాధీనంలో ఉన్నాయని ఈ పాత్రల తీర్పు చేత దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, పంచభూతాస్ అంటే ఏమేమి వీళ్ళు తీసుకొని పూజిస్తూ ఉంటారు భారతదేశ ప్రజలు చాలా మంది, తర్వాత ఆసియా కాంటినెంట్లో ఉన్నవాళ్ళు ఆకాశంని, భూమిని, గాలిని, నీళ్ళని, సూర్యుడిని పూజిస్తుంటారు. మన పాత్రల తీర్పులో మనం ఏం చూస్తున్నాం? మొదటి పాత్ర దేని మీద వేయబడింది? భూమి మీద. రెండో పాత్ర సముద్రం మీద. మూడో పాత్ర మనం గమనించాం నీళ్ళ మీద, నదుల మీద. సో ఈ నీళ్ళని మీరు పూజించకండి అని దేవుడు చూపిస్తున్నారు. అంతా కూడా నా స్వాధీనంలో ఉంది. దాని తర్వాత సూర్యుడిని పూజిస్తారు. సూర్యుడి వేడిని దేవుడు పెంచుతున్నాడు. సూర్యుడు ప్రకాశించకూడదు అని ఆజ్ఞాపిస్తే చీకటి కమ్ముతున్నది. అన్ని కూడా దేవుని స్వాధీనంలో ఉంది. సో పంచభూతాస్ని మీరు పూజించకండి అని కూడా మనం ప్రేమపూర్వకంగా మనం హిందూ మిత్రులకి మనం చెప్పాలి. సృష్టికర్తను పూజించండి, సృష్టిని పూజించకండి. సృష్టిని మీరు రెస్పెక్ట్ చేయండి. మనము సూర్యుడిని డిస్రెస్పెక్ట్ చేయము క్రైస్తవులంగా, నీళ్ళని డిస్రెస్పెక్ట్ చేయము, కానీ దేవునికి థ్యాంక్స్ చెప్తాం. దేవుడా, నువ్వు సూర్యుడిని సృష్టించావు, దాన్ని బట్టి మాకు కావాల్సిన వేడి కలుగుతున్నది, మాకు కావాల్సిన ఎన్నో పనులు అవుతున్నాయి ప్రభా. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద సన్ అని అంటాం, వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద వాటర్స్ అని అంటాం, వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఎయిర్ అని అంటాం. మన కను దృష్టి సృష్టి మీద ఉండదు కానీ సృష్టికర్త మీద ఉంటుంది. మా లెక్క మీరు ఉండండి అని మన తెలిసిన ఐందవ సహోదరులకి మనము చెప్పాలి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ సహోదరి దెబోరాకి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనే వాళ్ళు ఈ సమయంలో తండ్రి 10 మంది ఉన్నారు. వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాన్ని మేము గ్రహించాలి, మేము నేర్చుకోవాలి, వేరేళ్ళకి బోధించాలి, వేరేళ్ళని మేము సిద్ధపరచాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసిన చందు బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా బైబిల్ చదివిన సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ మీటింగ్ని కండక్ట్ చేసే సహోదరి దెబోరా గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆమె ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే నేను ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనేవాడిని కాదు, నేను ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి ప్రకటన బోధించేవాడిని కాదు. ఆ సహోదరి తండ్రి అన్ని స్టెప్స్ తీసుకుంది, అన్ని ఇనిషియేటివ్ తీసుకుంది, ఆమెనే బాధ్యత తీసుకొని ఈ జూమ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మేము వచ్చే వారం కలుసుకునే వరకు మీ రెక్కల నీడ కింద మమ్మల్ని కాచి కాపాడండి. మేము సిద్ధంగా ఉన్నామా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామనే ప్రశ్న మా మనసులో ఎప్పుడు ఉండేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.